హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో పంపిణీ తేదీల్లో మార్పులైతే వచ్చాయి. మే నెలకు సంబంధించి మే 1 తేదీన పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు. అయితే ఇక్కడ పంపిణీ తేదీల్లో మార్పులు ఏంటంటే చివరి తేదీ అయితే మార్పులైతే ఉన్నాయన్నమాట. ఒక 2 జిల్లాల్లో మాత్రము 4 తేదీ వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. యాక్చువల్‌గా ప్రతి నెల కూడా 1, 2 తేదీల్లో పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది. ఒకవేళ ఏదైనా సెలవు దినం అనేది 1 తేదీన గనుక వచ్చినట్లయితే మునుపటి నెల ముందు రోజైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేస్తారనమాట. సో, ఒకవేళ రెండో తేదీన గనక సెలవొచ్చినట్లయితే తిరిగి మూడో తేదీకైతే ట్రాన్స్‌ఫర్ అయితే చేస్తారనమాట పెన్షన్స్ అనేటివి. సో, ఇలా పెన్షన్‌ల పంపిణీ యొక్క ముఖ్యమైన తేదీలైతే ఇలా ఉంటాయి. ప్రతి నెల కూడా పంపిణీ తేదీల్లో. అయితే ఈసారి మాత్రము మే నెల పెన్షన్‌లలో మాత్రము సెలవులు లేకపోయినా గానీ, 1 తేదీ నుంచి 4 తేదీ వరకు పెన్షన్‌ల పంపిణీ అయితే చేస్తామని జెప్పి ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రావడం జరిగింది. పర్టిక్యులర్‌గా ఒక 2 జిల్లాల్లో ఈ విధంగా పెన్షన్‌ల పంపిణీ అయితే జరుగుతుందని జెప్పి చెప్తున్నారు. ఆ 2 జిల్లాలు ఏంటనేది చెప్తాను. అలానే ముఖ్యంగా కొత్త పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్స్ అనేటివి జరగబోతున్నాయండి మే నెలలో. ఏ పెన్షన్‌లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుంది. సో, దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే వివరాలను మీకు వివరంగా పిన్ టు పిన్ చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలానే మీకు ఈ ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రభుత్వం నుంచి పెన్షన్‌లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా నేను మీకు ఇలా క్లియర్‌గా విత్ ప్రూఫ్స్‌తో సహా అయితే మాట్లాడతాను. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. సో, టాపిక్‌లోకి గనక వచ్చినట్లయితే మీకిక్కడ స్క్రీన్ మీద ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి. సో, ఇక్కడ చూడండి పెన్షన్‌లకి సంబంధించి పేమెంట్స్ డేట్ రేంజ్ అని చెప్పి మనకు ఒక చిన్న నోట్ అయితే రావడం జరిగిందనమాట. అప్ టు 4థ్ మే 2026 ఫర్ అల్లూరి సీతారామరాజు అండ్ పోలవరం. సో, ఈ 2 జిల్లాల్లో మాత్రము పెన్షన్‌ల డిస్ట్రిబ్యూషన్ అనేది 4 తేదీ వరకైతే కొనసాగిస్తున్నారనమాట. 1, 2 తేదీల్లో సెలవు దినాలైతే లేవు కాబట్టి పెన్షన్‌ల డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ముఖ్యంగా 3 తేదీన ఆదివారం రావడం జరిగింది కాబట్టి తిరిగి 4 తేదీ వరకైతే పెన్షన్‌ల డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందని చెప్పి చాలా క్లియర్‌గా అయితే చెప్తున్నారు. ఎందుకు ఇలా ఈ తేదీలలో ఇక్కడ 4 తేదీ వరకైతే ఈ 2 జిల్లాల్లో పర్టిక్యులర్‌గా మెన్షన్ చేశారంటే ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లానైతే ఇక కొంచెం భాగాన్నయితే విడదీసి పోలవరం జిల్లాకైతే మార్చారనమాట. అందువల్ల ఇక్కడ పెన్షన్‌ల యొక్క మ్యాపింగ్ అనేది సక్రమంగా జరగలేదనమాట. సో, అందువల్ల ఈ యొక్క 2 జిల్లాల్లో మాత్రము పెన్షన్‌ల డిస్ట్రిబ్యూషన్ అనేది 4 తేదీ వరకైతే జరుగుతుందని చెప్తున్నారు. రిమైనింగ్ ఆల్ డిస్ట్రిక్ట్స్‌లో ఇక్కడ చూసుకోవచ్చు. అదర్ డిస్ట్రిక్ట్స్‌లో 2 తేదీ వరకైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందని చెప్పి క్లియర్‌గా డేటా అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ప్రూఫ్స్‌తో సహా అయితే నేను మీకు మాట్లాడడం జరిగిందనమాట. సో, కాబట్టి మే 1, 2 తేదీల్లో ఈ రిమైనింగ్ జిల్లాలన్నిటిలో గూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. సో, రిమైనింగ్ ఇక్కడ మనకు అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలో మాత్రం 4 తేదీ వరకైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు గూడా పెన్షన్స్ అనేటివి తీసేసుకోండి. సో, ఈ విధంగా పెన్షన్‌లకి సంబంధించి, పంపిణీ తేదీలకు సంబంధించి లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారాన్నయితే ఇక్కడ నేను మీకు షేర్ చేశాను. వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక అసలు సిసలైన టాపిక్‌లోకి గనక వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇక కొత్త సమాచారం ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లలో కొత్త పెన్షన్‌లకు అవకాశం అయితే ఇవ్వనున్నారండి. సో, కొత్త పెన్షన్‌లు ఎవరికి ఇస్తున్నారంటే ముఖ్యంగా ప్రతి నెల గూడా జరిగేటువంటి స్పౌస్ కేటగిరీ పెన్షన్‌లు. ఓకేనా? స్పౌస్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్‌లు. ఈ మే నెలలో ఎవరైనా పెన్షన్ లబ్ధిదారుడు పెన్షన్ తీసుకోకుండా చనిపోయినట్లయితే ఆయన భార్య గనక ఉండినట్లయితే ఆయన భార్యకు పెన్షన్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తే దాన్ని స్పౌస్ పెన్షన్ అంటారనమాట. సో, ఈ పెన్షన్‌లకి అప్లికేషన్స్ మనకు మే 4 తేదీ నుంచైతే స్టార్ట్ అవుతాయన్నమాట. ఓకేనా? మే 4 నుంచైతే స్టార్ట్ అవుతాయి. సో, దీనికి సంబంధించి ఖచ్చితంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే, ఈ యొక్క స్పోర్ట్స్ కేటగరీకి సంబంధించినటువంటి పెన్షన్‌లకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఖచ్చితంగా మీ దగ్గర భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. భర్త యొక్క ఆధార్ కార్డ్ ఉండాలి. భార్య యొక్క ఆధార్ కార్డ్ ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డ్ అనేది ఉండాలి. కుల ధృవీకరణ పత్రం ఉండాలి. పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబర్ అయితే ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే చనిపోతారో పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు, సో, వారికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ చాలా త్వరగా తెచ్చుకోండి. సో, మీకు మే 15వ తేదీ వరకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. దరఖాస్తు చేసుకునే దానికి సంబంధించి. మీరు గ్రామ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తులు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్స్ అనేటివి ఎంపీడీఓ ఆఫీస్‌కైతే వెళ్తాయన్నమాట. అక్కడ మీ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా వెరిఫై చేసి మీకు పెన్షన్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో, మీకు నెక్స్ట్ మంత్ జూన్‌లో అయితే పెన్షన్స్ అనేటివి శాంక్షన్ అయిపోతుంది. రూ. 4000 కేటగిరీలో మీకు పెన్షన్ అనేది వచ్చేస్తుంది. సో, ఇలా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్‌లను పంపిణీ చేస్తారన్నమాట కొత్తగా. ఇకపోతే మరొక సమాచారం. ఇది లేటెస్ట్ టాపిక్. సో, ఇదేంటంటే
వితంతువుల పెన్షన్స్ విడోస్ ఉంటారు కదా! సో, భర్త చనిపోయినటువంటి స్త్రీలు విడోస్ పెన్షన్స్ సంబంధించి అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. జూన్ 12 ఓకేనా? సో, జూన్ 12నైతే పెన్షన్ అనేటివి శాంక్షన్ చేయబోతున్నారనమాట. జూన్ 12న కొత్త పెన్షన్‌లను పంపిణీ చేయబోతున్నాము. సో, ఆ రోజుటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 ఇయర్స్ అయితే అవుతుందనమాట. అందువల్ల ఈ సందర్భంగా విడో పెన్షన్స్‌కి అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. మే నెలలోనే విడో పెన్షన్‌లకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అనేది జరుగుతుందనమాట. సో, అయితే ఇక్కడ ఈ దరఖాస్తులకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారము ఆల్రెడీ ప్రభుత్వం పరిధిలో 1,50,000 మంది వీడియోస్ అయితే దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. సో, వారికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్‌ని అయితే మేము రిలీజ్ చేస్తున్నాము. సో, రిలీజ్ చేసిన తర్వాత వారి దగ్గర నుంచి కేవైసీ తీసుకోవాల్సిందిగా గ్రామ వార్డు సచివాలయం అధికారులకైతే ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం అనేది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో రన్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ కొత్తగా దరఖాస్తులు కాదు గానివ్వండి. సో, కొత్తగా అవకాశం ఇవ్వకుండా ఆల్రెడీ దరఖాస్తులు చేసుకొని ఉంటారు గదా! ప్రభుత్వం పరిధిలో 1,50,000 మందైతే ఉన్నారు గదా! సో, వారికి సంబంధించి కేవైసీ తీసుకుంటారంట. అలానే కొత్త వారికి గూడా అవకాశం అనేది కల్పిస్తారని జెప్పి గూడా సమాచారం అయితే ఉంది. అయితే ఇక్కడ సేమ్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఏ విధంగా అయితే మనం పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకునేటప్పుడు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమైతే ఇస్తామో, అవే డాక్యుమెంట్స్ ఇక్కడ సరిపోతాయండి. ఓకేనా? సో, కేవైసీ కొరకు లిస్ట్ అనేది వస్తుందనమాట మే నెలలో. కేవైసీ వేసినటువంటి వాళ్ళకి సంబంధించి పెన్షన్స్ అనేటివి జూన్ 12వ తేదీన పంపిణీ అయితే చేస్తారు. సో, ఈ యొక్క వీడియో కేటగిరీకి సంబంధించి ఎవరైనా కొత్తగా ఈ యొక్క అప్లికేషన్స్ చేసుకోవాలనుకుంటే కూడా అవకాశం అనేది కల్పిస్తారు. అవకాశం వచ్చినప్పుడు నేను తప్పకుండా వీడియో అనేది మన ఛానల్ ద్వారా సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో, మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. అలానే మీరు మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే అవైలబుల్‌లో ఉందన్నమాట. సో, ఇలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించి లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారాన్ని మీకు వివరంగా అయితే తెలియజేశానండి. నా యొక్క ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా? సో, కొత్త పెన్షన్‌లకు సంబంధించి తాజాగా ఉన్నటువంటి సమాచారం అయితే ఇదేనన్నమాట. సో, ఇదే తప్ప ఇంకా మనకు 50 సంవత్సరాల పెన్షన్స్ గానివ్వండి, ఇక దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించిన పెన్షన్స్ కానివ్వండి, ఎంపీడీఓ పెన్షన్స్ గానివ్వండి, డీఎంహెచ్ఓ పెన్షన్స్ గానివ్వండి, ఇలా ఏ పెన్షన్‌లకు సంబంధించి ప్రస్తుతానికి అవకాశం అనేది ప్రభుత్వం అయితే ఇవ్వలేదన్నమాట. కేవలము విడో పెన్షన్‌కి సంబంధించి, స్పోర్ట్స్ పెన్షన్‌కి సంబంధించి మాత్రమే దరఖాస్తుల ప్రక్రియ అనేది జరుగుతుందని జెప్పి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి సమాచారం. ఓకేనా? సో, ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. లైక్ చేసి, షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.